అయోధ్య రామాలయం మరో కీలకమైన ఘట్టానికి ముస్తాబవుతుంది. ఈ నెల 25న అయోధ్య రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తుంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరవుతారు. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లోనే ఆలయ శిఖరంపై కాషాయ జెండా ఎగురనుంది. 161 అడుగుల ఆలయ శిఖరంపై మరో 30 అడుగుల ఎత్తుండే జెండా స్తంభాన్ని నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 191 అడుగుల ఎత్తులో కాషాయ జెండాను మోదీ ఎగురవేయనున్నారు. నవంబర్ 25 ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరగబోతుంది. కాషాయ రంగులో ఉండే జెండాపై సూర్యుడు, ఓం, దేవకాంచన చెట్టు గుర్తులుండేలా డిజైన్ చేశారు. ఇక అక్టోబర్ నెలలోనే ఆలయ ప్రాంగణంలోని కీలకమైన నిర్మాణాలన్నీ పూర్తి కాగా ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. అత్యంత కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేలా పారాచూట్ ఫ్యాబ్రిక్ పట్టుదారంతో ఈ జెండాను తయారు చేశారు. మోదీ మొదట బాలరాముడిని దర్శించుకొని హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొంటారు. ప్రముఖులు రానుండడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి 6 నుంచి 8,000 మంది అతిథులు ఆహ్వానించారు ట్రస్ట్ సభ్యులు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నగరమంతా 30కి పైగా భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. జెండా ఆవిష్కరణ రోజున సాధారణ భక్తులకు దర్శనం ఉండదని ఇప్పటికే ప్రకటించారు. खड़ी है उसमें स्टिकर होंगे कुछ कोई गाड़ी बाहर